నేడు విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. డిజిటల్ క్లాస్ రూమ్స్, స్మార్ట్ బోర్డులు, ఏఐతో విద్యా ప్రపంచం మరింత ముందుకు దూసుకుపోతోంది. కానీ తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో మాత్రం విద్యార్థులు ఇప్పటికీ రేకుల షెడ్డు పాఠశాలకే పరిమితమయ్యారు. వర్షం వస్తే పుస్తకాల కంటే ప్రాణాలే ముఖ్యమయ్యే పరిస్థితి. శాశ్వత పాఠశాల భవనం కోసం ఏకంగా 15 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. కేవలం 20 మంది విద్యార్థులు, ఒక్క ఉపాధ్యాయుడు, ఎన్నో కష్టాల మధ్య స్కూల్ కొనసాగుతోంది. ఇలాంటి దయనీయ పరిస్థితి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నెట్లూరు గ్రామంలో కనిపిస్తోంది. పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. పాఠశాల అంటే పక్కా భవనం, విశాలమైన తరగతి గదులు గుర్తుకు వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం వెదురు బొంగులు, రేకుల పైకప్పుతో నిర్మించిన తాత్కాలిక షెడ్డే పిల్లలకు పాఠశాల. గత 15 ఏళ్లుగా ఇదే షెడ్డులో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధన కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ పాఠశాలలో 20 మంది విద్యార్థులు చదువుతుండగా ఒకే ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయుడు అన్ని తరగతులకు విద్యను అందిస్తున్నాడు. వర్షాకాలం వచ్చిందంటే ఈ చిన్నారుల కష్టాలు మరింత పెరుగుతున్నాయి. షెడ్డు చుట్టూ బురద, మురుగునీరు నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిసినప్పుడు షెడ్డులోకి నీరు చేరే పరిస్థితులు కూడా ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. పిల్లల ఆరోగ్యం, భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా చదువుపై ఆసక్తితో చిన్నారులు ప్రతిరోజు అదే షెడ్డుకు చేరుకుంటున్నారు. మా నెట్నూర్కే గ్రామంలో స్కూల్ లేక పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గత 20 సంవత్సరాల నుంచి అక్కడ రేకుల షెడ్డుతోనే చదువు కొనసాగిస్తున్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూరియు మండలం నేనూరు గ్రామంలోని కులాం ప్రాంతానికి సంబంధించినటువంటి కులాం గిరిజన ఆదివాసీ విద్యార్థులు నేనూరు గ్రామంలోని గత కొన్ని సంవత్సరాల కాలం నుండి కర్రలతో వేసినటువంటి ఒక గుడిసెలో 20 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలు, పిఓ గారు కనీసం వాటి పర్యవేక్షణ చేయకుండా విద్యార్థులు ఒక కర్రలతో వేసినటువంటి గుడిసెల్లోని చదువు వినాల్సిన పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. వర్షాకాలం వస్తే విద్యార్థులు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో కులానికి, గిరిజనకు, ఆదివాసీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఈరోజు 30కి పై మంది విద్యార్థులు కూడా చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక టీచర్ తోటి కూడా ఈరోజు ఆ చదువు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతాన్ని తక్షణమే పిఓ గారు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డీడీ గారు ఆ పర్యవేక్షణ చేసి ఆ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఒక స్కూల్ కట్టిస్తే మరింత విద్యార్థులు చదువుకు ముందుకొచ్చే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కులాని గిరిజన ప్రాంతంలోని ఆ ఒక్క స్కూల్ కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాలలో కులాని ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు, బడి లేక విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్టీ సంబంధించినటువంటి విద్య ముందుకు పోవాలంటే అటువంటి ఏదైతే గుడారాల్లో ఉన్నటువంటి విద్యను ఈరోజు ముందుకు తీసుకొచ్చి వాటికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఈ కులానికి సంబంధించిన అధికారులకు ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఆ నేనూరు గ్రామంలో సంబంధించినటువంటి ఏదైతే ఆ గుడారం ఉందో ఆ గుడారానికి సంబంధించినటువంటి ఒక పాఠశాల నిర్మించే విధంగా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, అదేవిధంగా కులాని గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి పిఓ గారు, దానికి సంబంధించినటువంటి డీడీ గారు తక్షణమే ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించి ఆ విద్యార్థులకి బడి ఏర్పాటు చేసే విధంగా ఆలోచింపజేయాలి. ఆ విద్యార్థులు కులంగిని ప్రాంతం విద్యార్థులను అభివృద్ధి చేసే విధంగా ఈ ప్రభుత్వాలు ఆలోచించి వాటిని బడి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్ విద్యార్థి సంఘ ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతా ఉన్నాం.